హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మన తోటలోని పాల సపోటా చెట్లండి. ఒక చెట్టు అయితే ఉన్నది. ఇక దానికి కాసిన కాయలైతే ఇవి. అసలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయితే మినిమం కొంచెం అక్కడక్కడ తయారైన కాయలు మాత్రం కోసారు. అయితే ఈ పాల సపోటా చెట్టు కూడా మీకు చూపిస్తాను. మన గార్డెన్‌లో చూసే ఉంటారండి. పాల సపోటా చెట్టు కూడా మీకు అసలు చూపిచ్చాను నేను. ఇదిగోండి. చక్కగా కాయలైతే పెద్దగా ఊరినాయండి. అవే మనం బయట కొన్న సపోటాలైతే గనక చిన్నగా ఉంటాయి కాయలు. ఇవి మనకేంటంటే బాగా ఊరిన మొలాన్ని కాయ పెద్దగా ఉన్నదండి. అయితే హైబ్రిడ్ సపోటాలు కూడా మీకు చూపిస్తాను. ఆ చెట్లు ఉన్నాయి గానీ మనకి 2 ఆటిలకి కాయలైతే ఈ సంవత్సరం రాలేదండి. అయితే కొన్నైతే కోసుకొని కొన్ని ఉడతలకి, పిట్టలకి, చిన్న చిన్న చిలకలు ఏవో వస్తూ ఉంటాయండి. అవే కొరుక్కొని తింటూ ఉంటాయి. ఇక వాటికి కూడా ఆహారంగా కూడా ఉండాలి కదా! కొన్నైతే వాటిలకి ఉంచేసి, కొన్నైతే మనం కోసేసుకొని ముగ్గేసేద్దాము. ఈ సపోటాలు ముగ్గేయడం కూడా ఒక పెద్ద టాస్కేనండి. మేము 10, 11 ఏళ్ళు బట్టి ఈ సపోటాల్ని ఎలా ముగ్గేద్దామన్నా కూడా అస్సలు తెలియట్లేదండి. చాలా మందిని అడిగాము. ఈ సపోటాలు ఏంటంటే పాల సపోటాలు కాబట్టి మనకి అలా యాస్టీస్ అలా ఉంచేసినా కూడా మనకి గాలికే ముగ్గిపోతాయండి. కానీ హైబ్రిడ్ సపోటాలు ఉంటాయి. అవి మాత్రం అస్సలు ముగ్గవండి. రాళ్ళు అయిపోతాయి. లోపలంతా జిగురు జిగురుగా వచ్చి నల్లగా అయిపోవడం అస్సలు కుదరట్లేదండి. చాలా సార్లు బట్టి చూస్తున్నాము. కాకపోతే అవి ముగ్గేసే విధానం అయితే ఇప్పటికీ రాలేదు కానీ ఈ పాల సపోటాలు మాత్రం యాస్టీస్ ముగ్గిపోతాయి. చాలా బాగుంటాయి కదండి. ఈ సపోటా పళ్ళు మా చిన్నప్పుడు కాయలు అలా చెట్లుకి ఉంటే కోసేసుకొని బాగా తయారైన కాయని అది పచ్చిగానే ఉంటదండి. ఇంకో 4, 5 రోజులకి మనం బయట పెడితే గాని ముగ్గదు. అయితే ఆ కాయని ఒక గరుకుపాటి బండకేసి రుద్దేసి వెంటనే దాన్ని కడిగేసి ఆ పై పొరంతా పోతుంది కదా! పోయిన తర్వాత పచ్చిదేనండి తినేసేవాళ్ళం అలాగా. నోరుకి కొంచెం వగరుగా, బంకగా పళ్ళకి అంటుకున్నా కూడాను ఏంటో తెలీదండి. అయి ఒక డిఫరెంట్ టేస్ట్‌లు అలాగే తినేసేవాళ్ళమండి. కానీ ఇప్పుడు ఇంతలా ఈ కాయల్ని కోసి ముగ్గేసి ఇలా ఒలిచి ప్లేట్లో పెట్టి ఇచ్చినా కూడా మా వాళ్ళు అస్సలు ముట్టుకోరండి. సరే వీటిని మనం ఏం చేస్తామండి, జ్యూస్ అయితే చేసేసి ఇంకా ఇచ్చేస్తాను కదా! అదైతే నేను చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే వీటి టేస్ట్ వీటిల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా వెళ్ళాలి కదండి పిల్లలకి కూడాను. ఇక అందుకని చెప్పి మనమైతే న్యాచురల్‌గా ఇలా ఒలుచుకొని తినటంలో ఉన్న మజా మామూలుగా ఉండదు కదండి. చూడండి ఎంత బాగున్నదో. ఇది చెట్టుకి అలా ముగ్గిపోయిందండి కాయి. ఆ కోసిన వాటిల్లోనూ ఇంకా ముగ్గిపోయిన కాయనైతే ఇలా చక్కగా అప్పటికప్పుడు ఒలుచుకొని తింటే ఉంటుందండి. ఏదైనా మన తోటలో చక్కగా మన చేతులతో పెంచుకున్న కాయలు ఇలా చక్కగా మన చేతికి అందొస్తే ఎంత అందంగా అనిపిస్తుందోనండి. అలాగే ఒక అవి ముగ్గయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 4 పళ్ళు ఇచ్చుకుంటాము. అదొక సంతోషం కదండి. ఈలోగా మా ఇంటికి ఎప్పుడు రెగ్యులర్‌గా వస్తదండి తను అమ్ముకోవడానికి. పళ్ళయి తీసుకొస్తది. చాలా రకాలు తీసుకొస్తూ ఉంటది. వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకం తీసుకొనొచ్చి ఇలా అమ్ముతది. "తీసుకో అక్క, తీసుకో" అని అంటూ ఉంటది. ఇవి నార్మల్ ఒరిజినల్ పాల సపోటాలండి ఇవి. అయితే మన చెట్టుకు కాసిన కాయలు మరి అవి పాల సపోటానే కడుపులంక నుంచి తీసుకొచ్చిచ్చారండి. చెట్లన్నీ కూడా మన తోటలో ఉన్నవి కడుపులంకలో నుంచి వచ్చినాయండి. అయితే ఆ మొక్కల్లో ఈ పాల సపోటానిచ్చారు. మరి మన పాల సపోటానేమో చూడటానికి అలా ఉన్నది. ఇక్కడ బయట కొనేవి పాల సపోటాలు చూసారు కదా! దీనికి ఒలిచి చూస్తే చూడండి ఎంత చక్కగా లోపల ఎలా ఉన్నదో తొనలుగా, రెడ్‌గా, జ్యూసీగా మరి ఇదేంటో తెలీదండి. మనకి ఈటిల్లో కూడా పాల సపోటాల్లో కూడా తేడా ఉంటదో మరి ఏంటో తెలీదు. కానీ ఈ పాల సపోటా మాత్రం భలే టేస్టీగా ఉంటదండి. మీరు చూసారు కదా! సపోటా బయట కొన్నవే ఇవి. ఎంత బాగున్నాయండి చక్కగా జ్యూసీగా ఇలా విడిపోయినట్టుగా భలే ఉన్నది కదా! కానీ నేను చెట్టుకు ముగ్గిన ఆ పండుని కూడా చూపిచ్చాను కదండీ మీకు. అయితే అది తొక్క ఇలా ఒలుచుకొని రావాల్సొస్తుంది. ఈ ముగ్గేయడమేనండి అస్సలు కుదరట్లేదు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎంతమందిని అడిగినా వాళ్ళు గడ్డిలో కావేయండి, లేదంటే గోను సంచిలో కట్టండి, కొంచెం గడ్డేసి కావేస్తే వస్తాయి, ముగ్గుతాయి అననేసి. వాళ్ళెలా ముగ్గేస్తారో తెలీదు గానీ మేము చెప్పిన విధంగా చేశాం గానీ అస్సలు రాలేదండి. గట్టిగా అయిపోవడం, లేదంటే జిగురుగా, బంకగా నాలుకకి అంటుకోవడం అలా అయితుంది. అయితే ఇవండి హైబ్రిడ్ సపోటాలు అన్నాను కదా! ఇవి 2 చెట్లున్నాయి. ఇవి మరి వీటిని ఏమంటారు? నేనైతే హైబ్రిడే అంటున్నాను గానీ, ఈ కాయలు చాలా బాగా లావుగా ఊరిపోతాయండి కాయలైతే. కాతే మనకి పాల సపోటా ఉన్నంత టేస్ట్ అయితే ఉండదండి. కొంచెం చప్పగానే అనిపిస్తది. ఆ ఫ్లేవర్ కూడా అంత ఉండదు. ఇవి కూడా మనకు మార్కెట్‌లో బాగానే దొరుకుతాయండి. అయితే ఈ సపోటాలు మాత్రం ఈ సంవత్సరం చాలా తక్కువైతే వచ్చినాయండి. ఈ పాల సపోటాలు. తర్వాత ఇవి హైబ్రిడ్ సపోటాలు. ఒక్కొక్కటి చూసారు కదా! ఒక్కొక్కటి బంగాళదుంప అంత సైజు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. వాటి ముందు పాల సపోటాలు చిన్న చిన్నవి. కానీ ఆ టేస్టేనండి. వీటిలకైతే అంత టేస్ట్ రాదు. ఇక ఇవి కూడా ముగ్గిపోయినాయండి. వీటినైతే ఇంకా కవర్‌లో అలా సంచిలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసాను. ఇంకా అవి నిదానంగా అలా ముగ్గినియి. ఇక వీటిని తీసేసి చక్కగా జ్యూస్ అయితే చేసేస్తానండి. ఈ పాల సపోటాలు మాత్రం
బాగా నచ్చి వెంటనే ఒక 4, 5 పళ్ళు అయితే తినేసామండి. డజను రూ. 50 చెప్పింది. ఈ సపోటా పళ్ళని చక్కగా ఒలిచేసి ప్లేట్‌లో ఏసి స్పూనేసి ఇచ్చామంటే 4, 5 ముక్కలు తినేసి వదిలేస్తారండి. కాబట్టి నేనేంటంటే ఈ ఫ్రూట్స్‌ని కొంచెం జ్యూస్ అయితే చేసేద్దామని చెప్పేసి ముందుగా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇవి 2 కూడా చల్లగా ఉంటాయి కదా! ఇక ఇప్పుడు తీసి జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఇందులో ఎటువంటి షుగర్ అయితే నేను యాడ్ చేయట్లేదు. స్వీట్ సరిపోతుంది. తర్వాత ఇందులో హార్లిక్స్ అయితే ఒక 2 స్పూన్‌లయితే వేస్తానండి. మంచి ఫ్లేవరు, టేస్ట్ బావుంటుంది. ఇక అందుకని చెప్పేసి ఇంకా హార్లిక్స్ అయితే వేశానండి. మనకి మోషన్ ఫ్రీగా అవ్వలేని వాళ్ళు ఉంటే గనక కంపల్సరీ రోజుకు 2 సపోటాలు తీసుకుంటే మనకి ఫ్రీగా మోషన్ అయిపోతదంటండి. అది మా అత్తయ్య గారు అంటారండి అలాగా. ఆవిడ అలాగే చేస్తారు. ఇక అందుకని చెప్పి చెప్తున్నాను. ఇందులో విటమిన్స్ అనేవి చాలా ఉంటాయండి. కొంతమందికేంటంటే రియాక్షన్ ఇస్తూ ఉంటాయి అవి పడక. అన్నీ అందరికి పడవు కదండీ! ఒంటి వాతాన్ని బట్టి ఉంటుంది. వాత, పిత్త, కఫ అని ఉంటాయి కదా! వాటిని బట్టి కొన్ని మనకి వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ పడవని అంటారు. ఈ సపోటా కూడా అలాగే ఉంటుందండి కొంచెం. అయితే ఇదిగోండి జ్యూస్ అయితే చేసేసాను కదా! ఇక దీనిపైన మనకి ఏమైనా చక్కగా క్రంచీగా తినటానికి పైన క్రిస్పీగా ఉండేటట్టుగా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఏసుకోవచ్చు. నేనైతే ఇవి మనకి గుమ్మడి గింజలండి. ఈ గుమ్మడి గింజలనైతే వేసేసుకుంటున్నాను పైన కొంచెం. ఇంకా నేచురల్‌గా ఇలా కూడా ఇచ్చేసినా బానే ఉంటుంది. ఇదండి. వీడియో నచ్చిందా మరి? మన తోటలోని పాల సపోటాలతోటి చక్కగా జ్యూస్ అయితే చేసేసాను. ఇక ఇదండి మన పాల సపోటాలు కథ అయితేనే. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఏమాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక చిన్న కామెంట్ కూడా చేయండి.